అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఇన్ఫినిటీ అస్ట్రాలజికల్ సైన్సెస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము జాతకంలో ద్వికళత్రయోగం గురించి, అలాగే ఒక మనిషి జీవితం మీద ఈ ద్వికళత్రం వల్ల కలిగేటటువంటి ప్రభావం గురించి, ముఖ్యంగా వాళ్ళ యొక్క వైవాహిక జీవితాన్ని ఈ ద్వికళత్రం అనేది ఎలా ప్రభావితం చేస్తుందనే విషయం గురించి డిస్కస్ చేసుకోబోతున్నాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ ద్వికళత్రం గురించి మాట్లాడుకోవాల్సి వచ్చేటప్పుడు, ఈ ద్వికళత్రము అంటే ఏంటి అనంటే, ఒక మనిషి జీవితంలో వాళ్లకు ఒక వివాహం తర్వాత ఇంకొక వివాహం జరిగేటటువంటి సూచన ఏదైనా ఉందా అనేది ఈ ద్వికళత్రయోగం అనేది మనకు సూచిస్తుందండి, నిర్ణయిస్తుంది. సో ఇక్కడ ఆ ద్వికళత్రం అంటే మీనింగ్ ఏంటంటే 2 పెళ్ళిళ్ళు అయిపోతాయని కాదు. అది సంస్కృతంలో మనకు ద్వి అంటే 2 అని మీనింగ్ వస్తుంది. అంత మాత్రాన ద్వికళత్రం అంటే ఏంటంటే 2 పెళ్ళిళ్ళు అవుతాయని కాదు. ద్వికళత్రము అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఇండైరెక్ట్లీ సెడ్ యాస్ మోర్ దెన్ 1 మ్యారేజ్. అంటే ఒక్క వివాహం కంటే ఎక్కువ సార్లు ఒక మనిషి ఇంకొక పార్ట్నర్‌తో గనక రిలేషన్‌షిప్‌లో ఇన్వాల్వ్ అవుతే దాన్నే ద్వికళత్రము అని చెప్తారు. సో ఇది మన జనరల్ కాంటెక్స్ట్ ప్రకారం మనం ఏం తీసుకుంటామంటే 2 పెళ్ళిళ్ళని జనరల్‌గా మనం తీసుకుంటాం. సో ఈ ద్వికళత్ర యోగం వల్ల ఒక మనిషి యొక్క వైవాహిక జీవితం అనేది ఎలా ఉంటుంది అనే విషయం గురించి కూడా మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాము. సో జనరల్‌గా మనకు ఒక జాతకంలో ద్వికళత్రం ఉందా లేదా అని ఎలా తెలుసుకోవడము అంటే ఏంటంటే, ఫస్ట్ మనం దానికి రిలేట్ అయ్యేటటువంటి ఫ్యాక్టర్స్ గురించి మాట్లాడుకోవాలి. సో ఫస్టు ఎప్పుడైనా సరే ద్వికళత్రానికి మెయిన్ మనకు కావాల్సింది వచ్చేసి కళత్ర స్థానం అయినటువంటి 7వ ఇల్లు, కళత్ర స్థానాధిపతి అయినటువంటి 7వ అధిపతి. సో ఎప్పుడైతే మనకు ఈ కళత్ర స్థానం గానీ, లేకపోతే కళత్ర స్థానాధిపతి గానీ త్రికోణాలతో సంబంధపడి బలపడతారో అప్పుడు మనకు అది ద్వికళత్ర యోగానికి దారితీస్తుంది. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్‌గా చెప్పేదేంటంటే, కళత్ర స్థానాధిపతి బలపడాలి. ఎందుకంటే 7th లార్డ్ గనక బలపడకపోతే అసలు పెళ్ళవ్వడమే కష్టమైపోతుంది. ఒకవేళ 7th లార్డు మనకు త్రికోణాలతో సంబంధపడి ఆయన అక్కడ బలహీన పడిపోయారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నీచబడిపోయారనుకోండి, అప్పుడు 2 పెళ్ళిళ్ళవ్వడం దేవుడికెరుగు గానీ ఫస్ట్ మ్యారేజ్ అవ్వడమే కొంచెం లేట్ అయిపోతుంది. సో ఇక్కడ ద్వికళత్ర యోగం ఎలా జరుగుతుంది అనంటే, 7th లార్డ్ మనకు ఈ త్రికోణాలతో సంబంధపడి ఆ త్రికోణ స్థానంలో గానీ, త్రికోణాధిపతులతో గానీ ఆయన బలంగా ఉంటే, అప్పుడది మనకు ద్వికళత్ర యోగానికి దారితీస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు జాతకంలో కళత్ర స్థానమైనటువంటి 7వ ఇంట్లో లగ్నాధిపతి గానీ, పంచమాధిపతి గానీ, భాగ్యాధిపతి గానీ బలపడ్డారనుకోండి, అది ద్వికళత్ర యోగం. లేదు మన జాతకంలో సప్తమాధిపతి పంచమ స్థానంలో గానీ, భాగ్యస్థానంలో గానీ, లగ్నంలో గానీ బలపడ్డారనుకోండి, అది కూడా ద్వికళత్ర యోగమే. లేదు మన జాతకంలో సప్తమాధిపతి త్రికోణాధిపతులతో పాటు కలిసి ఉన్నారనుకోండి, అంటే సప్తమాధిపతి లగ్నాధిపతితోనో, పంచమాధిపతితోనో, భాగ్యాధిపతితోనో కలిసి ఉంటే కూడా ద్వికళత్ర యోగమే. ప్రొవైడెడ్ ఈ కాంబినేషన్స్‌లో అన్నిట్లోనూ మనకు 7th లార్డ్ బలంగా ఉండాలి. 7th లార్డ్ బలహీనపడితే అది మనకు ద్వికళత్ర యోగం కింద రాదు. ఒకటి ఈ ద్వికళత్ర యోగం ఇంటెన్సిటీ కూడా మనకు వేరీ అవుతూ ఉంటుందండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక జాతకంలో సప్తమ స్థానం ఖాళీగా ఉండి, సప్తమాధిపతి మాత్రం భాగ్యస్థానంలో ఉన్నారనుకోండి, ఒక రకంగా అది ఫస్ట్ గ్రేడ్. లేదా సప్తమాధిపతి మాత్రమే 5వ ఇంట్లోనో, లగ్నంలోనో ఉన్నారు. సప్తమ స్థానం మీద ఎటువంటి త్రికోణాధిపతుల ప్రభావం లేకపోతే అది లోయెస్ట్ ద్వికళత్ర యోగం. అలాగే ఇప్పుడు దానికంటే పై ఇంటెన్సిటీ ఎలా ఉంటుందంటే, సప్తమాధిపతి త్రికోణంలో ఉండి, సప్తమ స్థానం మీద త్రికోణాధిపతి యొక్క ప్రభావం ఉండడం. అంటే ఎయిదర్ ఇప్పుడు సప్తమాధిపతి 5వ ఇంట్లో ఉండి, సప్తమ స్థానంలో గనక భాగ్యాధిపతి ఉన్నారనుకోండి, అది ఇంకొక కొంచెం ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుంది. దానికంటే ఎక్కువ ఇంటెన్సిటీ ఎలా ఉంటుందంటే, సప్తమ స్థానాధిపతి త్రికోణాధిపతులతో పాటు కలిసి ఇంకొక త్రికోణంలో ఉండడం. అంటే 7th లార్డు 9th లార్డ్‌తో పాటు కలిసి 5th హౌస్‌లో ఉండడం. లేకపోతే 7th లార్డ్ 5th లార్డ్ కలిసి 9th హౌస్‌లో ఉండడం. లేకపోతే 7th లార్డ్ 9th లార్డ్ కలిసి లగ్నంలో ఉండడం. ఇలాంటివన్నీ మనకు ఫస్ట్ గ్రేడ్ ద్వికళత్ర యోగం కింద వస్తుంది. టాప్ మోస్ట్ ద్వికళత్ర యోగం ఎలా ఉంటుందనంటే, ఈ సప్తమాధిపతి 3 త్రికోణాధిపతులతో పాటు కలిసి సప్తమ స్థానంలోనే బలంగా ఉంటే అది హైయెస్ట్ ద్వికళత్ర యోగం. అంటే 7వ ఇంటధిపతి, లగ్నాధిపతి, పంచమాధిపతి, భాగ్యాధిపతితో పాటు కలిసి సప్తమంలోనే బలంగా ఉన్నారనుకోండి, అప్పుడది విపరీతమైన ద్వికళత్ర యోగం కింద భావించాలి. సో గ్రహస్థితి బట్టి ద్వికళత్ర యోగం అనేది మనకు సప్తమ స్థానం గానీ, సప్తమాధిపతి గానీ త్రికోణాలతో సంబంధపడితే జరుగుతుందనే విషయాన్ని మనం ఇక్కడ చర్చించుకున్నాం. సో
ఇప్పుడు నేను చెప్పినటువంటి కాంబినేషన్స్‌లో దాదాపు 70% ఆఫ్ ద హారోస్కోప్స్‌లో ఉంటాయండి. అంటే 70% మంది జాతకాల్లో సప్తమ స్థానంలో త్రికోణాధిపతి ఉండడం కానీ, సప్తమాధిపతి త్రికోణంలో ఉండడం కానీ, లేకపోతే త్రికోణాధిపతులతో సప్తమాధిపతి సంబంధ పడడం కానీ జరుగుంటుంది. సో, ఇప్పుడు వాళ్ళందరికీ ఈ 2 పెళ్ళిళ్ళు అయిపోయాయా? ఫస్ట్ మ్యారేజ్ చెడిపోయిందనంటే అలా కూడా కాదు. మెయిన్‌గా ఏంటంటే చాలామందికి ద్వికళత్ర యోగం ఉన్నా కూడా వాళ్ళు కూడా ఒక్క మ్యారేజ్ చేసుకొని హ్యాపీగా ఉన్నవాళ్ళు ఎంతోమందున్నారు. సో, దానికి రీజన్ ఏంటి అనంటే జాతకంలో ఒక యోగం ఉన్నంత మాత్రాన ఆ యోగం ఫలిస్తుందనే కన్క్లూషన్‌కి మనం వెళ్ళకూడదు. ఒక యోగమైనా సరే, ఒక దోషమైనా సరే జాతకంలో ఫలించడానికి దాని తాలూకా దశ రావాలి. దాని తాలూకా టైం పీరియడ్ రావాలి. అప్పుడే మనకు ఆ యోగం యొక్క ఫలితాలనేవి ఒక ఫుల్ స్కేల్‌లో జరుగుతాయి. సో, ఇప్పుడు ఈ ద్వికళత్ర యోగంలో ఇన్వాల్వ్ అయినటువంటి గ్రహాల దశలు మనకు కరెక్ట్‌గా పెళ్లి చేసుకునేటటువంటి టైం పీరియడ్‌లో వస్తే మాత్రమే ద్వికళత్ర యోగం అనేది ఫుల్ స్కేల్‌లో ఆపరేట్ అవుతుంది. ఈ ద్వికళత్ర యోగం కూడా కౌంటర్ చేయడానికి మనకు వేరియస్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 7వ ఇంటి అధిపతి త్రికోణాలతో సంబంధ పడిపోయి ద్వికళత్ర యోగంలో ఉన్నా కూడా వాళ్లకు కుటుంబ స్థానం బావుండి, సంతాన స్థానం బావుండి, శయన స్థానం బావుందనుకోండి. అప్పుడు ద్వికళత్ర యోగం అయినప్పటికీ పెళ్లి చేసుకున్న తర్వాత ఒక ఇనీషియల్ డేస్‌లో అంటే పెళ్ళైన తర్వాత ఒక 2, 3 ఇయర్స్ ఏమైనా భార్యాభర్తల మధ్య మనస్తాపాలు గానీ, మనస్పర్ధలు గానీ రావచ్చు. అంతేగాని అది వాళ్ళ వైవాహిక బంధాన్ని విడదీసే రేంజ్‌కి వెళ్ళదు. ప్రొవైడెడ్ చేసుకునే అమ్మాయి జాతకంలో గనక మాంగళ్య బలం బావుందనుకోండి, ఎంత పెద్ద ద్వికళత్ర యోగమైనా సరే మాంగళ్య స్థానాధిపతి బలంగా ఉండి, మాంగళ్య స్థానంలో శుభగ్రహాలు ఉండి, మాంగళ్య బలం గనక ఎక్కువుంటే ద్వికళత్ర యోగం ఉండి ఆ దశ జరిగినా కూడా వాళ్లకు ఒకే పెళ్లిలోనే నిలిచిపోతుంది. ఇంకొక పెళ్లికి దారి తీయదు. సో, ఈ ద్వికళత్ర యోగాన్ని కౌంటర్ చేసేటటువంటి పారామీటర్స్ మనకు బలహీనపడి, ద్వికళత్ర యోగంలో ఇన్వాల్వ్ అయినటువంటి గ్రహ దశ గనక పెళ్లి చేసుకునే వయస్సులో వస్తే, అంటే దాదాపు యావరేజ్‌గా 25 ఏళ్ల నుంచి ఒక 35 ఏళ్ల లోపు గనక ఈ ద్వికళత్ర యోగంలో ఇన్వాల్వ్ అయినటువంటి గ్రహ దశలు జరిగేటప్పుడు మనకు అది వైవాహిక సంబంధంలో కొంచెం ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే వర్స్ట్ కేస్ సినారియోలో ఒక వివాహం దెబ్బతినడం గానీ జరుగుతుంది. సో, ఇప్పుడు కొంతమంది జాతకాల్లో ఏంటంటే ఫస్ట్ మ్యారేజ్ ఫెయిల్యూర్ అయిపోయి సెకండ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత సెకండ్ మ్యారేజ్ సక్సెస్‌ఫుల్‌గా జరిగినటువంటి హారోస్కోప్స్ ఎన్నో ఉన్నాయి. అంటే మొదటి పెళ్లి వాళ్లకు చెడిపోయినా కూడా రెండోసారి పెళ్లి చేసుకునేటప్పుడు భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సఖ్యత, దాంపత్యము, ఒకరితో ఒకరికున్నటువంటి ప్రేమాప్యాయతలంతా మంచిగా కలిసి ఎక్కువ కాలం జీవించి సంసార సుఖాన్ని అనుభవించిన వాళ్ళు చాలామందున్నారు. సో, ఈ ద్వికళత్ర యోగం వల్ల ఫస్ట్ మ్యారేజ్ చెడిపోయినా సెకండ్ మ్యారేజ్ ఎలా నిలబడుతుందనే విషయం గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాము. సో, మెయిన్‌గా ఇక్కడేంటంటే ఫస్ట్ మ్యారేజ్ చెడిపోవాలంటే నేను ఇందాక చెప్పినట్టు ద్వికళత్ర యోగంలో కళత్ర స్థానాధిపతి బలపడి పాపత్వం చెంది ఉండాలి. అప్పుడే అది మనకు ఫస్ట్ మ్యారేజ్ జరిపిస్తుంది కానీ, జరిపించిన తర్వాత ఫస్ట్ మ్యారేజ్‌ని చెడగొడుతుంది. బట్ అదే సెకండ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత రెండో పెళ్లి సక్రమంగా నిలబడుతుందా లేదా అనేది మనకు జాతకంలో ఉన్నటువంటి భాగ్యస్థానము, భాగ్యాధిపతి మీద ఆధారపడుతుంది. సో, భాగ్యస్థానంలో ఉన్నటువంటి గ్రహం బలంగా ఉండి, భాగ్యాధిపతి కూడా బలంగా ఉండి, కళత్ర స్థానాధిపతితో గనక సంబంధం పడితే, అప్పుడు వాళ్లకు మొదటి పెళ్లి చెడిపోయినా కూడా సెకండ్ మ్యారేజ్ అనేది మంచిగా కలిసొస్తుంది. సో, ఇది ఒక హారోస్కోప్‌లో మనకు ఎలా ఉంటుందనేది ఇప్పుడు మనం ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ద్వారా వివరించుకుందాము. సో, మీరు గనక జాతకాన్ని గమనిస్తే మీకు స్క్రీన్ మీద జాతకం కనబడుతుంది చూడండి. సో, ఇది ఒక స్త్రీ జాతకం అండి. ఈవిడ జన్మించిందొచ్చేసి కుంభలగ్నంలో జన్మించారు. తృతీయంలో కేతువు, చతుర్థంలో గురువు, షష్టమంలో శని సూర్యుల కలయిక, సప్తమంలో శుక్రుడు, బుధుడు, కుజుడు, భాగ్యంలో రాహువు, వ్యయంలో చంద్రుడు ఉన్నారు. సో, ఇప్పుడు వేరే ఆస్పెక్ట్స్ అన్నీ వదిలేయండి. ఇప్పుడు ఈ జాతకంలో మనకు ద్వికళత్ర యోగం ఉందా లేదా అని తెలుసుకోవడం ఎలా? నేను ఇందాక చెప్పినట్టు ఒక జాతకంలో ద్వికళత్రం ఉందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలంటే కళత్ర స్థానమైనా సరే, కళత్ర స్థానాధిపతి అయినా సరే త్రికోణాలతో సంబంధపడి బలంగా ఉండాలి. సో, ఇక్కడ గనక చూసుకుంటే కళత్ర స్థానాధిపతి ఎలా ఉన్నారో చూడండి. కళత్ర స్థానాధిపతి అయినటువంటి సూర్యుడు మిత్రక్షేత్రంలో, చంద్రుడి స్థానంలో లగ్నాధిపతి అయినటువంటి శనితో పాటు కలిసి ఉన్నారు. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే కళత్ర స్థానాధిపతి 6వ ఇంట్లో ఉన్నారు కాబట్టి ఆయన బలహీన పడిపోయారని మాత్రం అనుకోకూడదు. ఎందుకంటే ఆయన మిత్రక్షేత్రంలో ఉన్నారు.
ఒకటి, ఆయన ఉన్నటువంటి నక్షత్రాధిపతితో పాటు కలిసి ఉన్నారు. ఆయన పుష్యమిలో ఉండి శనితో పాటు కలిసి ఉన్నారు. మళ్ళీ ఆయన ఉన్నటువంటి రాశ్యాధిపతి చంద్రుడు ఆయనను చూస్తూ ఉన్నారు. చంద్రుడితో శని కూడా పరివర్తన చెంది సూర్యచంద్రులు ఇద్దరు కలిసినట్టు కూడా మీరు భావించవచ్చు. సో ఫస్ట్ ఇక్కడ మ్యాండేటరీ థింగ్ ఏంటంటే కలత్ర స్థానాధిపతి బలపడాలి. ఇక్కడ ఈవిడకు బలపడ్డారంటే విపరీతంగా బలపడ్డారు. ఒకటి, ఆయన ఉన్న నక్షత్రాధిపతితో పాటు కలిసి ఉండడం వల్ల ఆయనకు నక్షత్ర బలం వస్తుంది. ఆయన ఉన్నటువంటి స్థానాధిపతి చంద్రుడు కూడా పరివర్తన చెంది ఆయనతో పాటు ఉన్నట్టు అవుతుంది కాబట్టి ఆయనకు స్థానబలము వస్తుంది. సో కలత్ర స్థానాధిపతికి నక్షత్ర బలము స్థానబలము రెండు లభించేటప్పుడు ఆయన విపరీతంగా బలపడతారు. నంబర్ 1. నంబర్ 2, ఇక్కడ ఆయన త్రికోణాలతో సంబంధపడాలి. సో ఇక్కడ శనీశ్వరుడు లగ్నాధిపతి అవుతారు కాబట్టి ఆయన లగ్నాధిపతితో సంబంధపడ్డారు. సప్తమాధిపతి సప్తమ స్థానాన్ని కనుక గమనించినట్టయితే సప్తమ స్థానంలో ఇవిడకు పంచమాధిపతి అయినటువంటి బుధుడు ఉన్నారు, భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు ఉన్నారు, అలాగే దశమాధిపతి కుజుడు ఉన్నారు. సో ఇప్పుడు ఇవిడకు ద్వికళత్రయోగం ఉందా అంటే హై గ్రేడ్ ద్వికళత్రయోగం ఉంది ఇవిడకు. ఎందుకంటే సప్తమాధిపతి లగ్నాధిపతితో సంబంధపడ్డారు. సప్తమ స్థానంలో మిగిలినటువంటి 2 త్రికోణాధిపతులు ఎవరైతే ఉన్నారో పంచమాధిపతి బుధుడు, భాగ్యాధిపతి శుక్రుడు ఇద్దరు కలిసి ఉన్నారు అక్కడ. సో సప్తమ స్థానము త్రికోణాలతో సంబంధపడుతుంది. సప్తమాధిపతి కూడా త్రికోణాలతో సంబంధపడుతున్నాడు. సప్తమాధిపతి బలంగా కూడా ఉన్నారు అక్కడ. సో ఇక్కడ ద్వికళత్రయోగం చాలా తీవ్రంగా ఏర్పడుతుంది కాబట్టి ఈవిడ నిజ జీవితంలో ఆవిడకు ద్వికళత్రయోగం జరిగిందని కనుక చూసుకుంటే ఇందాక నేను చెప్పినట్టు ఏదైనా ఒక జాతకంలో ద్వికళత్రయోగం ఉన్నంత మాత్రాన వాళ్లకు ఫస్ట్ మ్యారేజ్ క్యాన్సిల్ అయిపోవడం కానీ రెండో మ్యారేజ్ జరగడం కానీ జరగదు. ద్వికళత్రయోగం ఫుల్ స్కేల్ ఆపరేట్ అవ్వాలంటే ఎయిదర్ అక్కడ కళత్రాధిపతి దశైనా జరగాలి, లేకపోతే భాగ్యస్థానంలో ఉన్నటువంటి బలమైన గ్రహ దశ అయినా జరగాలి. దశ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ. మీరు కనుక చూసుకుంటే ఈవిడ జన్మించింది సూర్యదశలో జన్మించారు. అది ఈవిడకు 2 సంవత్సరాలు బ్యాలెన్స్ జరిగింది. సూర్యుడి తర్వాత చంద్రదశ జరిగింది. చంద్రుడి తర్వాత కుజదశ ఆవిడకు 1995 వరకు జరిగింది. ఇప్పటి వరకు ఓకే. కరెక్ట్గా కుజదశ తర్వాత ఆవిడకు రాహుదశ జరుగుతుంది. రాహుదశ ఆవిడకు 1995లో స్టార్ట్ అయింది. సో కరెక్ట్గా ఆవిడకు రాహుదశ జరిగే టైం పీరియడ్ ఏదైతే ఉందో అంటే ఆవిడకు ఒక 19 సంవత్సరాలు వచ్చినప్పుడు స్టార్ట్ అయింది రాహుదశ. అది ఆవిడకు 37 సంవత్సరాలు అయ్యేంత వరకు జరుగుతుంది. సో ఇప్పుడు 19 నుంచి 37 సంవత్సరాలు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ పీరియడ్. ఎందుకంటే పెళ్లి చేసుకునే ప్రైమ్ పీరియడ్ మనకు ఆ స్లాట్లోనే ఉంటుంది కాబట్టి ఆ స్లాట్లో జరిగేటటువంటి గ్రహ దశ ద్వికళత్రయోగాన్ని ఇస్తుందా లేదనేది చూసుకోవాలి మనం. సో మీరు కనుక చూసుకుంటే రాహు ఉన్నది భాగ్యస్థానంలో ఉన్నారు. భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు సప్తమంలో అంటే కళత్రంలో ఉన్నారు. ఆ రాహు కూడా ఎలా ఉన్నారంటే ఆయన అక్కడ బలంగా ఉన్నారు. స్వాతి నక్షత్రంలో స్వక్షేత్ర బడి ఉన్నారు. సో ఎప్పుడైనా సరే మనకు ఫస్ట్ మ్యారేజ్ని చెడగొట్టి సెకండ్ మ్యారేజ్ని ఇచ్చేది ఏదైనా ఉందంటే అది సప్తమము భాగ్యము వాటి యొక్క పరస్పర సంబంధం. ఇక్కడ కనుక చూసుకుంటే భాగ్యస్థానంలో ఉన్నటువంటి గ్రహ దశ జరుగుతుంది. భాగ్యస్థానాధిపతి సప్తమంలో బలంగా ఉన్నారు. ఆయన ఎలా బలంగా ఉన్నారు అని అంటే సప్తమ స్థానంలో శుక్రుడు కేతు నక్షత్రంలో ఉన్నారు, కేతు శుక్రుడి నక్షత్రంలో ఉన్నారు. అంటే కేతువు భరణి నక్షత్రంలో ఉన్నారు, శుక్రుడు మఖా నక్షత్రంలో ఉన్నారు. సో ఒకరి నక్షత్రంలో ఇంకొకరు ఉన్నారు కాబట్టి అక్కడ శుక్రుడికి రావాల్సిన నక్షత్ర బలం కూడా వస్తుంది నక్షత్ర పరివర్తన వల్ల. సో దానివల్ల ఏమవుతుందంటే భాగ్యాధిపతి సప్తమంలో బలపడిపోయారు అన్నట్టుగా భావించాలి మనం. సో కరెక్ట్గా ఇవిడకు 2001లో పెళ్ళి అవుతుంది. అంటే కరెక్ట్గా ఆవిడకు 2001కి ఆవిడ ఏజ్ 24 సంవత్సరాలు. సో 24 సంవత్సరాలకు ఆవిడకు పెళ్ళి అవుతుంది. కానీ ఆఫ్టర్ 1 ఇయర్ వాళ్ళిద్దరూ విడిపోతున్నారు. కరెక్ట్గా 2004లో ఆవిడకు విడాకులు తీసుకుంటున్నారు ఆవిడ. అంటే విడాకులు తీసుకోవడానికి కొంచెం టైం పట్టింది కానీ వాళ్ళిద్దరూ వితిన్ 1 ఇయర్ విడిపోయారు. రీజన్ మేబీ ఎనీథింగ్, మిస్అండర్స్టాండింగ్స్, ఫ్యామిలీలో గొడవలో ఎనీథింగ్, ఓకేనా. బట్ ఆవిడకి ఏంటంటే ఈ విడాకులు తీసుకున్న తర్వాత ఆవిడ మ్యారిటల్ లైఫ్ చెడిపోయిందా, ఆవిడకు కుటుంబ జీవితం లభించలేదా అని కనుక చూసుకుంటే ఆవిడకు కరెక్ట్గా 2006లో సెకండ్ మ్యారేజ్ జరిగింది. అంటే ఆవిడకు రెండో పెళ్ళి జరిగింది. కరెక్ట్గా ఆవిడకప్పుడు 2006 అంటే ఆవిడకప్పుడు 30 ఏళ్ల వయసు. సో 30 ఏళ్ళకు ఆవిడకు సెకండ్ మ్యారేజ్ జరిగిన తర్వాత ఆవిడకు ఒక కూతురు జన్మించారు, ఒక కొడుకు జన్మించారు. పెళ్ళి కూడా ఈ రోజు వరకు వాళ్ళు బాగానే ఉన్నారు. అంటే ఫ్యామిలీ లైఫ్ బాగుంది వాళ్ళకు. సో
ఇక్కడ ఫస్ట్ రీజన్ మనం చర్చించుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ రిలేషన్‌షిప్ దెబ్బతినడానికి రీజన్ ఏంటి అనంటే, ద్వికళత్ర యోగం చాలా తీవ్రంగా ఉండడం. అంటే కళత్ర స్థానాధిపతి లగ్నాధిపతితో పాటు కలిసి దుస్థానంలో పాపత్వం చెంది బలపడడం. 2 కళత్ర స్థానంలో త్రికోణాధిపతులిద్దరూ కలిసి బలంగా ఉండడం. దానివల్ల ఏమవుతుందంటే, కళత్ర సుఖం ఏదైతే ఉందో ఫస్ట్ మ్యారేజ్ చేసుకోవడం, అది కొంచెం ఒడిదుడుకులతో కూడినటువంటి ఒక వాతావరణాన్ని ఇస్తుంది మనకు. కానీ ఇక్కడ ప్రాబ్లమ్ ఎక్కడొచ్చిందనంటే, ద్వికళత్ర యోగం ఉన్నంత మాత్రాన ఆవిడకు చెడిపోతుందని కాదు. కరెక్ట్‌గా ఆవిడకు ఆ పెళ్లి చేసుకునే దశ అనేది ఆ టైం పీరియడ్‌లో రావడం. అంటే కరెక్ట్‌గా ఆవిడకు 19 సంవత్సరాల నుంచి 37 సంవత్సరాల వరకు రాహు దశ జరిగేటప్పుడే ఆవిడకు ఆ ద్వికళత్ర యోగం యాక్టివేట్ అయింది కాబట్టి, ఫస్ట్ మ్యారేజ్ అనేది బ్రేక్ అయింది. సో, ఇక్కడ ఫస్ట్ మ్యారేజ్ చెడిపోయిన తరువాత సెకండ్ మ్యారేజ్ జరుగుతుందా లేదా అనేది దేని మీద ఆధారపడుతుంది? భాగ్యాధిపతి భాగ్యస్థానంలో ఉన్నటువంటి గ్రహం మీద ఆధారపడుతుంది. సో, భాగ్యాధిపతి అటువంటి శుక్రుడు స్వనక్షత్రంలో ఉన్నట్టవుతుంది. భాగ్యస్థానంలో రాహువు కూడా స్వనక్షత్రంలో బలంగా ఉన్నారు. సో, అలాంటప్పుడు ఏమవుతుందంటే సెకండ్ టైమ్ మ్యారేజ్ చేసుకోవాల్సొస్తుందావిడ. ఎందుకంటే ఆవిడకు కుటుంబం లేకుండా అయిపోకూడదు. ఎందుకంటే కుటుంబ స్థానాధిపతి అయినటువంటి గురువు సుఖస్థానంలో బలంగా ఉన్నారు. అంటే కుటుంబ సౌఖ్యం అనేది ఆవిడకు లభించాలి కాబట్టి ఫ్యామిలీ అనేది ఆవిడకు రావాలి. సో, ఆ సెకండ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ సెకండ్ మ్యారేజ్ నిలబడడానికి రీజన్ ఏంటి అనంటే, సెకండ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత భాగ్యస్థానం అనేది యాక్టివేట్ అవుతుంది మనకు. భాగ్యాధిపతి కూడా యాక్టివేట్ అవుతారు. సో, శుక్రుడు బలపడి, రాహువు బలపడి ఉండేటప్పుడు సెకండ్ రిలేషన్‌షిప్ అనేది వాళ్ళకు కలిసొస్తుంది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే శుక్రుడు భరణి నక్షత్రంలో ఉన్నట్టవుతుంది. రాహు స్వాతిలో ఉన్నారు. అప్పుడేమవుతుందంటే భాగ్యాధిపతి బలపడి భాగ్యస్థానంలో ఉన్న గ్రహము బలపడేటప్పుడు సెకండ్ రిలేషన్‌షిప్‌లో ఫస్ట్ మ్యారేజ్‌లో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ఏమి జరగదు. మోరోవర్ ఆవిడ పెళ్లి చేసుకున్నది కూడా ఎప్పుడంటే 30 ఏళ్ళు అయ్యేటప్పుడు చేసుకుంటున్నారు ఆవిడకు. సో, ఇప్పుడు ఈ ద్వికళత్ర యోగం ఉండి ఈ దశ కరెక్ట్‌గా పెళ్లి చేసుకునేటప్పుడు వచ్చిందనుకోండి, అప్పుడు ఇటువంటి సమస్యల్ని మనం ఎలా అవాయిడ్ చేసుకోవాలి అనుకుంటే, ఎయిదర్ ఒకటి ఆ దశ రాకముందే పెళ్లి చేసేసుకోవాలి. ఒకటి. లేదంటే పెళ్లి చేసుకోవడమే కొంచెం లేట్‌గా చేసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అబ్బాయిల విషయంలో ఒక 29 లేకపోతే 32 ఏళ్ల లోపు చేసుకోవాలి. అమ్మాయిల విషయంలో ఏంటంటే ఒక 27 నుంచి 30 ఏళ్ల లోపు చేసుకుంటే కూడా ఈవెన్ ద్వికళత్ర యోగం వల్ల రావాల్సినటువంటి చెడు ఫలితాలు కూడా పెళ్లి లేట్ అయ్యే కొద్దీ తగ్గిపోతుంది. ఇక్కడ ఈవిడకేంటంటే ఈవిడ ఫస్ట్ మ్యారేజ్ చేసుకోవడం కరెక్ట్‌గా 24 ఏళ్లలో చేసుకున్నారు. సో, 24 ఏళ్ళు అనేది ఇట్ ఈస్ ఎ వెరీ పీక్ పీరియడ్, ప్రైమ్ పీరియడ్ అది మనకు. 24 ఏళ్లలో చేసుకునేటప్పుడు ద్వికళత్ర యోగం యొక్క తీవ్రత అనేది చాలా విపరీతంగా ఉంటుంది. ఒకవేళ ఇదే జాతకురాలు ఆవిడ ఒక 20, 27, 29 అలా గనక పెళ్లి చేసుకునుంటే ఇంత ప్రాబ్లమ్ వచ్చుండేదంటే విడిపోయే రేంజ్‌కి వచ్చుండేది కాదు. కానీ ఆవిడ కూడా ఒకవేళ 29 ఏళ్లకు ఫస్ట్ మ్యారేజ్ గనక చేసుకునుంటే చేసుకున్న ఒక 2, 3 ఇయర్స్ ఏదైనా కొంచెం ఇష్యూస్ వచ్చుండేవి. కానీ విడిపోయే రేంజ్‌కి వచ్చుండేవి కాదు. సో, ద్వికళత్ర యోగం అనేది ఏంటంటే న్యాచురల్‌గా ఒకరి వైవాహిక సంబంధాన్ని దెబ్బతీసేస్తుంది. ఒక మ్యారేజ్‌ని అది చెడిపేస్తుందనేది మనం గ్యారంటీగా చెప్పకూడదు. ద్వికళత్ర యోగంలో ఉన్నంత మాత్రాన వాళ్ళకు పెళ్లి చెడిపోతుందని చెప్పడం తప్పవుతుంది. కానీ ద్వికళత్ర యోగం ఎప్పుడు యాక్టివేట్ అవుతుందనంటే, ఆ ద్వికళత్ర యోగానికి సంబంధించినటువంటి గ్రహ దశ పెళ్లి చేసుకునే టైం పీరియడ్‌లో రావాలి. వచ్చి అది కూడా ఏంటంటే వాళ్ళు పెళ్లి కనుక కొంచెం తొందరగా చేసుకుంటే, అంటే ఒక 25 ఇయర్స్ లోపు లేకపోతే 24 ఇయర్స్ లోపు చేసుకుంటే అప్పుడే వాళ్ళకి చాలా తీవ్ర స్థాయిలో ఉంటుంది. కానీ ద్వికళత్ర యోగం ఉన్నా కూడా దాన్ని మిటిగేట్ చేయడానికి ఫ్యాక్టర్స్ ఏంటి అనంటే, ఎయిదర్ పెళ్లి చేసుకోవడం కొంచెం లేట్‌గా చేసుకోవడం. అలాగే నేను ఇందాక చెప్పినట్టు ద్వికళత్ర యోగానికి కౌంటర్ మెషర్స్ కూడా చూసుకోవాలి మనం. కుటుంబ స్థానం బలపడి, మాంగళ్య స్థానం బలంగా ఉంటే కూడా మనకు ద్వికళత్ర యోగం తగ్గిపోతుంది. ఓకేనా? ఒకవేళ ఫస్ట్ మ్యారేజ్ చెడిపోయినా కూడా ఈసారి సెకండ్ మ్యారేజ్ చేసుకుంటే ఇది కలిసొస్తుందా లేదా అనేది కూడా మనకు ద్వికళత్ర యోగం ఉండి భాగ్యస్థానం బలంగా ఉంటే సెకండ్ మ్యారేజ్ అనేది కలిసొస్తుంది. ఏముందో అది లేట్ అయినా కూడా. ఓకేనా? సో, ఇంతవరకు నా వీడియో చూసారనంటే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క వాల్యుయబుల్ ఒపీనియన్స్‌ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఛానల్‌ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.